ఈ రోజున మరి దేవుని నామమును బట్టి అందరికీ వందనాలు. వచ్చిన బంధుమిత్రాదులు, మరి సంఘము, మరి సాహసములు ఉండబడిన వారు, మరి పెద్దలు, వచ్చినటువంటి మిత్రులు అందరికీ మరొకసారి వందనాలు. ఎందుకు అనేది, ఒకప్పుడు జీవితం చూస్తే ఎంతో అవమానంగా, ఘోరంగా, లెక్కలేని స్థితిలో, ఎక్కడ పడి అక్కడ ఉండి లెక్కలేని స్థితిలో బతికినటువంటి జీవితంలో మరి దేవుడు మరి అలాంటి స్థితి నుంచి తీసి దేవుని వాక్యముతో ఈ స్థాయికి, ఈ స్థానానికి ఎదగడానికి కారణము నా యేసయ్య దేవుడే నన్ను కాపాడి ఇలాంటి స్థాయికి తెచ్చినటువంటిది. మరి దేవుడు చేసిన మేలు మరి అందరి ముందుకు కూడా బంధుమిత్రులకు, సంఘంకు, నూతనంగా వచ్చేవారికి యేసయ్య అంటే ఎవరు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు నమ్మాలి, ఎందుకు పోవాలి, ఆయనతోని ఏమి అనేది కొందరు ప్రశ్నిస్తుంటారు. ఇది నా శక్తి, నా బలము, నా యుక్తి, నా తెలివి అనేది అనుకుంటుండగా కొందరు వింటుంటాను. కానీ ఆ శక్తి, నా బలం అదేం పనిచేయదు. దేవుడు ఇస్తేనే, దేవుడు తెలివితేట ఇస్తేనే, దేవుడు జ్ఞానం ఇస్తేనే. ఒక వాక్య రెఫరెన్స్ అన్న తయారు చేయండి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలని ఒకటి చెప్తా, నీకు టైం తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకప్పుడు పెద్దల దగ్గరికి పోయి మాట్లాడాలనుకుంటే, తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యంగా ఉండి నిలబడే శక్తి లేనివారు. ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఎవరో అధికారుల దగ్గర పోయి ఏదో మాట్లాడాలనుకుంటే ఏమో ఇక్కడదే అని భయంతో ఎక్కడ ఆ స్థితి ఈరోజు చూస్తే ఎంత శక్తి ఇచ్చాడు. వాక్యంలో ఒక మాట ఉన్నది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు క్లుప్తమై ఉన్నదన్నది. అంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు క్లుప్తమై ఉన్నాయి. ఆయన ఎవరు? యేసయ్య. ఆయన్ని ఈ బైబిల్ అటువంటిది పట్టింపు ఉన్నది. దీంట్లో నేను లేఖన భాగాలు చెప్పాలంటే మీరు చాలా ఇసుకుతారు. మరి టైం ఎక్కువ గుర్తున్న విషయం అందరికీ. ఎందుకంటే ఇలాంటి జ్ఞానము, ఇలాంటి తెలివితేట మరి ఒకప్పుడు లేకపోయేది. ఈ స్థాయిలో మరి ఇచ్చాడు ఇంత ధైర్యం. అంటే ఎవరు వచ్చినా మాట్లాడేటువంటి శక్తి కూడా దేవుడు నేర్పాడు, దేవుడిచ్చాడు. మా తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ములు లేకుంటే నా బలము, నా యుక్తితో చేసింది కాదు. బైబిల్ నేను చదివింది వాస్తవంగా నిజంగా చెప్తాను. మీకు తెలిసి ఉన్నదో లేదో, 3వ తరగతి చదివినాను. 1963 వరకు నా చదువు అయిపోయింది. నేను చదివింది కాసాల. నా క్లాస్మేట్లంతా ఆఫీసర్లే, అధికారులే ఉన్నారు. 3వ తరగతి చదివి అప్పటికి మా పెద్దలు అన్నారు, రే చదువుకుంటే కులంలో ఉంచరు, పిల్లనియరు, జాతులకు రానియరు, ఆచారాలు పాటించకపోతే మనల్ని ఉంచరు అనేటి భావనతో మర్చిపోయారు. అక్కడికి వెళ్ళి ఒక అధికారి దగ్గర అమ్మ నాయన చనిపోయారు చిన్నతనాన్ని. అయినా అక్కడిక్కడ అడుక్కుంటూ తినుకుంటూ కూడా చదువుకున్నా. తర్వాత ఏసేపుకు మేలు చేసినట్లు మరి దాస్యత్వంలో ఉండినప్పుడు ఒక అధికారి నన్ను పట్టుకొని, రెడ్డి, పోలీస్ పటేల్, మాలి పటేల్, సర్పంచ్ 3 వదలు ఉన్నాయి. ఆ రోజులో చదువుకున్నా, నన్ను ఇడవలే ఆయన. ఈ అబ్బాయి బాగా హుషారున్నాడు, మరి నా దగ్గర ఉండవలసిందని, పెళ్లి కావాలి. అక్కడ నేను అక్కడ పెరిగినాయి. ఆయన 3 పటేలు అన్నీ వదలున్నాయి ఆయనకు. నేను ఆ రోజు చదువుకున్న వాళ్ళు లేరు. 1963లో నన్ను బట్టి ఇడవలేదు. ఆయన అక్కడి నుంచి నన్ను చాలా ఇది చేశాడు. కాబట్టి అక్కడి నుంచి యేసయ్యని నమ్ముకున్నాం. తర్వాత ఈ స్థాయి కంటే మరి నాకు సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ కొద్ది నిమిషాలు చెప్పుకుంటాను. కాబట్టి చాలా తాగేవాడిని, మరి అందరూ సోపతి చేసేవాళ్ళని. మరి తాగాలి, తినాలి, బంధుమిత్రులతో ఎక్కడ పంచాదులు, ఎక్కడ గొడవలు అక్కడ జరుగుతాయి, అందులో ఉండాలి. తాగి తిని ఇంటికి వచ్చి చూస్తే ఏమి లేదు, కూరగాయలు. అలాంటి స్థితిలో నుంచి వచ్చి మరి యేసయ్య మంచిగా ఉన్న రోజులు అందరూ వచ్చారు.
కింద పడిపోయే వరకు దీనస్థితిలోకి వచ్చినప్పుడు ఒకసారి మరణం కావాలని అనుకున్నాం. అప్పులైనాయి, ఎవరు రానివ్వడం లేదు, కుటుంబం ప్రేమించడం లేదు, బంధువుల దగ్గర రావడం లేదు, ఉన్నప్పుడు కలిసి ఉన్నారు. అప్పుడు తీర్మానం ఏంటి ఇప్పుడు అనేది అనుకుంటే అప్పుడు సామెతల గ్రంథంలో చెప్పారు, త్రాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులని ఒక కరపత్రిక తీసుకొచ్చి నాకు చూపించారు. జానానే ఉన్నారు అప్పటికే. మరి మాకంటే ముందు మా రాజమ్మ ముందు పోయేది. నా తాగుడు చూసి భలే ఈ యొక్క స్థితిని బట్టి పోయింది. మొగలమ్మ మరి ఆయన కూడా అంతే. మొగలమ్మ భర్త గండయ్య, ఆయన నాకంటే ఇంకెక్కువ విపరీతం తాగేవాడు. మల్లయ్య సరే మల్లయ్య, ఈమె నాకంటే ఎక్కువ మల్లయ్య తాగేవాడు. గండయ్యగా మా రాజమ్మ ఇద్దరు చూసి అప్పుడు పోలీస్ ఎంకన్న భార్య భాగ్యమ్మ మా ఇంటి దగ్గరనే ఉన్నది కిరాయి. ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, చనిపోయారు కూడా. కానీ భాగ్యక్క మెల్లగా జానన్న తీసుకుపోయి మరి నాకు కరపత్రిక తీసుకొచ్చి గుడిసెలు దోపితే ఆ వాక్యం చూశాను. అట్లా రకరకాలుగా చూస్తే ఇట్లనా అప్పుడు తీర్మానం తీసుకున్నా. ఏ మానవుడే కానీ డబ్బు ఉంటే నమ్మరు, అధికారం ఉంటే నమ్మరు, ఆస్తిపాస్తులు ఉంటే నమ్మరు, మరి ఏదేదో ఉంటే నమ్మరు. మనిషి ఒకరిని పట్టుకున్నాలంటే దేవుని చిత్తంలో ఒక రోగమన్నా పుట్టిస్తాడు, ఒక ఇబ్బంది అన్నా, ఒక సమస్యనన్నా అలాంటి పుట్టినప్పుడే దేవుడు అని జ్ఞాపకం వస్తాడు. అప్పుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు పట్టుకొని ఇప్పుడు నాకైతే ఎవరు లేరు. మరి యేసయ్య అంటే ఒకసారి మరి చూద్దాం, ఒకసారి పొయ్యి వస్తే ఎట్లనో ఉంటుందట, అట్లా అని అట్లా వచ్చిన. ఇది ఎప్పుడు 85లో. అప్పటికే షిరిడిలో 4 సార్లు వేసిన 80 నుంచి వదిలిపెట్టుకొని యేసయ్యని నమ్ముకుంటే నా తాగుడు, నా చెడు ఇదంతా మార్గాలంతా వెళ్ళిపోతే పిల్లలు చిన్నవాళ్ళు. అప్పుడు నాకు ఇంత స్థితికి వస్తే నా సోపతి ఇప్పటి వరకు చూస్తున్నా, ఇంకా కూడా ఉన్నారు నా లెవెల్లో ఉన్నవారు. కానీ మరి అంతే ఉన్నారు. మరి నా పిల్లల విషయంలో కానీ ప్రభువుని నమ్ముకున్నప్పుడు నేనేం చేయాలని అడిగాను. ఈ బిజినెస్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన బిజినెసు ఎవరు చేయలే, మా జాతిలో మా కుటుంబంలో చేయలేదు. బాసనల వ్యాపారం నెత్తలే కట్టుకొని సైకిల్ మీద తిరిగి దుకాణం పెట్టి ఇట్లా అంచెలంచెలు పెరిగి పిల్లల్ని చదివించుకుంటూ మరి ఎక్కువ మందిని ఏం చేయలే. కానీ 6 చదివించిన. 6 చదివించి ఇంకా 2 కూడా చదివించలేదు అప్పుడు పరిస్థితుల్లో. కాబట్టి ఒకరోజు నేను ఏదో విషయంలో గవర్నమెంట్తోనే నేను ఈ జ్ఞానం అనేది ఇప్పుడు చదివాను. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు కృతమై ఉన్నాయన్నారు. నేను వాక్య లేఖనాలను పరిశోధిస్తున్నాను. ఇది నిజమా, ఇది సత్యమా, ఇది చేయగలుగుతాడా అనేది మరి దేవుని అడిగాను. ఒకసారి సైకిల్ మీద ఎక్కి తిరుగుతుండగా వాళ్ళు ప్లాన్ పెట్టుకుని హైదరాబాద్ మరి ఫోన్లో మాట్లాడుకుంటా, కంప్యూటర్ చేసుకుంటా మాట్లాడితే ఈ స్థితి నాకు ఎప్పుడు వస్తాడో, నేను ఇట్లా తిరుగుతున్నా అడవుల్లో అని హైదరాబాద్ అనుకున్న దేవుని ప్రార్థన చేసుకుంటే నాకు కూడా ఒక ఫోన్ కాదు 2 ఫోన్లు ఇచ్చి లైన్ ఫోన్లు దుకాణం, ఒకటి ఇంట్లో ఒకటి దుకాణంలో. ఒక ప్యాన్ అడుగుతా 4 ప్యాన్లు వచ్చినాయి. ఇట్లా అంచెలు చూసుకున్న తర్వాత మరి అందరు ఫ్యాక్టరీలు వేశారు. నా సోపతి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు. మరి నాకు నా హృదయంలో అనుకునేవాడిని. అనుకుంటే అది అనుకున్న రీతిలో ఒకటి వచ్చింది. డబ్బు లేవు మరి, కానీ ఆలోచన దేవుని చిత్తం. ఐస్ క్రీమ్ కంపెనీ కూడా వేసిన. అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మాకు వచ్చేది ఈ జ్ఞానం. ఎవరు లేపలేక్కడ ఏరాల 10 లక్షలు లేపుకున్నా, పైసా కట్టేది లేదు, సబ్సిడీ. అలాంటివి అన్నీ ఈ దేవుని చిత్తంతో చూసుకుంటూ వస్తే డిఐసి అంటే జిల్లా పరిశ్రమల శాఖలకు మేనేజర్కో లెటర్ రాయాలి. అప్పుడు దాన్ని ఫిలప్ చేయాలనుకుంటే సంగారెడ్డి ఉమ్మడిలో 10 మంది ఆఫీసర్ దగ్గర తిరిగిన అది ఫిలప్ చేయాలంటే ఆడికి పోను. అబ్బా ఇంతనా దీని విలువ. అప్పుడు మా బీలో ఎల్కేజీ చేస్తున్నది. ఇప్పుడు వెంటనే వచ్చి నేను ఇంగ్లీష్లో ఫిలప్ చేయాలి. నా మెయిన్లో వచ్చేసింది. నేను ఇంతగానం తిరిగిన ఈ ఆఫీసులో నా పిల్లలు కూడా ఈ స్థాయిలో మరి చేయాలనుకుంటే ఏం చదివి ఇంగ్లీష్. అంతకుముందు 4 తెలుగే చదువుతున్నారు, ఇంగ్లీష్లో మార్చేసినప్పుడే వచ్చి. అట్లా లిటిల్ ఫార్ల్ స్కూల్లో మరి ఎల్లారెడ్డి సాప్ ఉన్నాడు, రెడీగా ఇచ్చి ఇక ఆమెకు పర్ఫెక్ట్ అక్కడనే పోయింది. ఇట్లా కొన్ని మరి నేను కోరుకున్నాను. నేను
ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చిన కొద్దీ నేను చేసిన కొద్దీ వాళ్ళకు ఉంటున్నది అట్లా నాకెందుకు లేదు? నాకు రావాలనే ఆసక్తితోటి దేవుడు మరి అడుగుతున్నాను. నేను ఎప్పుడు చేసినా నాకంటే పెద్ద వాళ్ళతో సావాసం, దైవజనులని పెద్దల సావాసము తీసుకున్నా. కానీ ఒక్కటి అనుకున్నాను, ప్రభా మాది పూర్వస్థితులు అడుక్కున్న నుంచి వచ్చిన నేను, అడుగుడు నాకు ఇయ్యకు, ఒకరి చేతి కింద దాసత్వములు ఉంచకు, నాకు సరిపోయినంత ఆహారం ఇవ్వు. మా పూర్వులు ఇచ్చినటువంటిది నాకు వద్దని నా తలంపున కోరుకున్నా. కాబట్టి ఈ పిల్లల విషయంలో, చదువుల ఎడ్యుకేషన్లో మరి ఒక చోట సాక్ష్యం విన్నాను. పాషాబాయ్ నర్సాపూర్లో తెలుసు, ఆయన రిటైర్డ్ ఆఫీసరు. జ్ఞానభారతి స్కూల్లో తల్లిగారిని పిలిపించి అందరినీ స్టూడెంట్లో పెట్టి దాన్ని ఏమంటారు తల్లిదండ్రులు నేర్పిస్తారన్నట్టు. ఆ పేరెంట్ మీటింగ్లో పిలిపిస్తే నాకు ఆ మేళ జరిగింది. యువకులారా, పిల్లల్ని చదివించేదరకు నేను గాడకుండి, నేను ఇల్లు అమ్మేసిన, భూమి అమ్మేసిన, పిల్లల్ని చదివించిన ఆ రోజులు కిరాయి ఇంట్లో ఉన్నాను. మీరు మాత్రం వెనకాడకుండి పిల్లల విషయంలోని ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు, ముస్లిం పాషాబాయ్ అని. అది బాగా 20 ఏళ్ళ నాడు. అట్లాగనే నేను కూడా అక్కడనో ఇక్కడ అమ్మేసిన, నాకున్నబడి కూడా ఇచ్చి, నేను విద్యలో మాత్రం ఎలాంటి విషయంలో కూడా వెనక జరగలే. కానీ ఎందరో అన్నారు నన్ను, మా వాళ్ళే, రక్త సంబంధికులే, తోడుబూటోళ్ళే, పక్కకున్నోళ్ళే, ఏమో ఆయన ఆడపిల్లలు చదివిస్తున్నాడు, ఈయనకి వచ్చే ఆమ్దానేమది, సపోర్ట్గా ఎక్కడ చేసేస్తే బతుకుతాడు, అలాంటి దాంట్లో ఆడపిల్లలే చేస్తున్నాడు ఎందుకు అనేది కూడా. అంటే నేను అలాంటి మాటలు కూడా చెప్పకుండా వినకుండా నేను, కాబట్టి ఇక్కడ దేవుణ్ణి అక్కడ విద్యని రెండేది ధనం ఆలోచించలేను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే దేవుని విషయంలో తనలో ఉన్నటువంటి ఏది పాత అలవాట్లు నాకు ఉంటేనే ఈ జాగాలకు వచ్చేవాణ్ణా? చెప్పండి మీరే. ఇప్పుడు నా సోపతోళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, మరి ఎట్లా ఉన్నారు? నేనేమంటే ఇది నా కారణం కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా యుక్తి కాదు. నేను చేసే దేవుడు గొప్పవంతుడు. ఆయన ప్రతి విషయంలో మరి నాకు మేలు చేశాడు. కాబట్టి పిల్లలకు చదువులు, అందులో పెళ్ళిళ్ళు, ఇంకా రకరకాలైన సమస్యలు వచ్చినప్పటికైనా మరి పెద్దలు వెనకడికి నాకు ఒక ఇల్లు జాగ కూడా ఇవ్వలేదు, 1 సెంటు భూమి లేదు, 1000 రూపాయలు చేతికి ఇచ్చింది లేదు, 1 తులం బంగారం పెద్దలు సంపాదించి ఇచ్చింది లేదు. స్వయం కష్టం చేతులు చేసుకుంటూ ఈ స్థాయికి రావాల్సి వచ్చిందంటే నా దేవుని యొక్క శక్తి, ఆయన ఇచ్చినటువంటి బలంతో ఇక్కడ వరకు వచ్చిన. కాబట్టి ఇవాళ బీల సంతోష కూడా రావాల్సింది, ఆమె కూడా పీజీ చేసింది, ఇంకొక ఆమె బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా చేస్తున్నది, ప్రైవేట్ చేసుకుంటున్నది. కానీ నాకు అభిలాష ఏంటంటే, నా కోరిక మా పిల్లలలో ఎవరైనా ఒకడు గవర్నమెంట్ జాబ్ చేయాలి, నేను కష్టపడడానికి పేరు ఉండి దేవుని యొక్క నామముని ఘనత రావాలి, మళ్ళీ ఒక ఉద్యోగం చేయాలి, ఒక కారులో దిగాలి, నా కళ్ళ ముందట నేను చూడాలి, గవర్నమెంట్ జాబు సొంత కారులో దిగాలి, నేను చూడాలి. నాకు అదే కోరిక, కష్టపడదు అనేది నేను ఆ హృదయములో అనుకొని మరి చేస్తున్నాను. దేవుడు అనుకున్నాను రీతిగా మరి జాబు, వీరికి 4వ జాబు బీలకు. కేసీఆర్ వేయలేదు, కేసీఆర్ వేసినట్లయితే మా పిల్ల ఎప్పుడో జరుగుతుండే. 10 సంవత్సరాలు వీటి గ్యాప్ వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ రేవంత్ గారు వచ్చినప్పుడు మరి ఇప్పుడు వేస్తే వీళ్ళు ఇప్పుడు మా పిల్లలు తయారుగా ఉన్నారు దేవుని చిత్తం బట్టి. కాబట్టి చూస్తున్నారు, కొండల వైపు కనులెత్తి చూస్తున్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చదువుకున్నటువంటి పిల్లలు ఎందరో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి వాళ్ళు వేసిన దానికి తక్కువ మరి ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాకు కౌన్సిలర్ గారు మరి రామేష్ అన్న గారు, ముందుకు రండి, కూర్చోండి. మేడం వచ్చేదా? సరే, మంచిది. మరి అన్న కౌన్సిలరు మాకు అందుబాటులో ఏ సమయంలో ఇప్పుడు బీలకు ఏం సంతకము? గెజిటెడ్ సంతకం కావాలి ఇప్పుడు వచ్చే ఉద్యోగానికి అని అన్నకి ఎప్పుడో చెప్పారంట. నాకు అసలే తెలియదు, నా దగ్గరికి రాలేదు.
ఆ అనైపోవరకలు వెంటనే నేను తీసుకుపోయి ఎవరితో చెప్పించేదే వాళ్ళు అడిగారట ఆఫీసర్, ఎవరే ఆమెను తీసుకొని వచ్చిన కౌన్సిలర్ సాప్ అంటే మా పెద్దమ్మ బిడ్డే, మరి చేయమని అంట. చాలా రాసి సంతకం అయిపోయింది. మరి అసలే తెలియదు. అట్నే సరే ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మరి రాసేది పరీక్ష, మరి ఒకటి వీటికి దీన్ని ఏమంటారో చిప్పలు దుడితే కాంట్రాక్ట్ బేసు అక్కడ వచ్చేసింది. మళ్ళీ రాస్తే వెంటనే తూప్రాన్ వచ్చింది, ఎన్నెల్లి కూచారం, అది కూడా గర్ల్స్ ఆడపిల్లలదే పెద్దది హాస్టల్, అక్కడ వచ్చింది. అది రాసిన దగ్గర మళ్ళీ రాసింది మైనార్టీ, మన చైర్మన్ షాపు మీద ఉన్నది అది గురుకుల, వీళ్ళ కూడా వచ్చేసింది మూడోది. ఇది ఉండగా మళ్ళీ రాస్తే అక్కడ కేజీబీవి అది డిస్టిక్ లెవెల్లో పాస్ వచ్చింది, మెదక్ డిస్టిక్లో 2 పోస్టులకు రాసింది. ఆ 2 పోస్టులు ఏమైనా కొట్టింది. కలెక్టర్ గారు అన్నారు, ఈ రెండిట్లో మీకే తీసుకోండి అన్న, సెలక్షన్ చేసుకోండి, ఇంకోటి వేరే వాళ్ళకి ఇస్తాను. అది కూడా ఆమె డిక్లేర్ చేసుకొని ఇక ప్రిన్సిపాల్కు రాసింది. మరి ఇంకోటి చిన్నదాన్ని రాస్తే కన్నా చిన్న ఏదో ఒకటి తీసుకున్నది, ఒకటి విడిచిపెట్టేసింది. తర్వాత మళ్ళీ రాస్తే ఇది కాంట్రాక్ట్ బేస్. ఇప్పుడు వచ్చినవన్నీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేజీబీవీలో ఉన్నదైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కానీ కాంట్రాక్ట్ బేస్ కాదు బిడ్డ, మనము ఇది గవర్నమెంట్దే కొట్టాలి ఒక పేరు అని సరే రాసినాం. అటువంటి దానికి మా సంఘంని చెప్పాం, అన్నా మరి పరీక్షలు జరుగుతున్నాయి, మరి బిడ్డలు రాస్తున్నారు, మన సంఘంలో ప్రార్థన చేయండి, దేవుని చిత్తం, లక్షల మంది ఉన్నారు, ఇది పైసలు పెట్టుకునేది కాదు, రికమెండేషన్ పనిచేయేది, మరి ప్రార్థన మనకని చెప్పి అన్నప్పుడు ఎంతోమంది 3 నెలల నుంచి ప్రార్థనలే పెట్టాము. మరి అందరు సంఘము, పాస్టర్ గారు అయితే గుర్తు చేస్తూనే ఉన్నాడు చెప్పిన కొద్దీ. మరి సంఘం అయితే శనివారం ప్రార్థన చేస్తున్నారు, ఆదివారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం ఇవన్నీ అన్నా చేయండి అని చేసిన విధముగా నాకు 12 గంటల మొన్న ఏదో డేట్ నాడు పోయింది, వచ్చేసింది. 2 రోజులు రేపు డిక్లేర్ అవుతుంది అనేది ఆమెకు తెలిసింది. అన్నం తింటలేదు. ఇక ఏమో డిస్టిక్ 31 జిల్లా రాసిండ్రు. మరి ఏం పరిస్థితి అనే వరకు భయపడుకుంటా అన్న దగ్గర పోతే, పాస్టర్ గారి దగ్గర పోతే భయపడకు, తింటలేదు, నిద్రపోతలేదు, డిక్లేర్ అవుతుంది. ఇక ఇది అక్కడన్నా ఇక్కడన్నా ఎక్కడ ఎట్లా చాలా పెద్దది ఇది అన్నప్పుడు ప్రార్థన చేసి పంపించుండు పాస్టర్ గారు. ఏం కాదమ్మా, దేవుడు నడుపు. రాత్రి 2 గంటలకు శుక్రవారం నైటు 2 గంటలకు డిక్లేర్ చేస్తే అదే పని మీద మేము మంచిగా పండుకున్నాం, మాకేం తెలియదు. చాలా డిక్లేర్ వచ్చేసింది. మామూలైన మాటనా? జిల్లా లెవెల్ పోస్టులు అంటే ఇది దేవుని కార్యము. మరి దేవుడు సంఘం అంతా ప్రార్థన చేశారు, మరి పాస్టర్లు చేశారు, మేము కూడా ఆసక్తి మందనం. కానీ చేసినప్పుడు ఎంత సంతోషం అంటే చాలా సంతోషం కలిగింది. అదే 5 గంటలకు నాకు తెలిసింది. 5 గంటలకు చైర్మన్ సాబ్కు ఫోన్ చేసిన, అన్న ఫోన్ చేస్తే ఆయన లేపాలి. తర్వాత లేపాడు, ఏం వెంకటన్నా చెప్పాను, ఒక శుభవార్త, మరి బిడ్డ ఇట్లా గురుకుల పాఠశాల సెలక్షన్ అయింది, మరి అపాయింట్మెంట్ కూడా ఆర్డర్ ఇస్తారంట, మరి ఇట్లా అయింది. సంతోషం చెప్పిను. మరి మీ సంఘంలో మంది ఉన్నారు, మా వాళ్ళు జాగా సరిపోదో లేదో సంతోషంతో. అన్న ఏం లేదు, మా యాదవ సంఘం ఉన్నది, అందులోకి పోయి నువ్వు చేసుకో, నువ్వు పైసలు కట్టే అవసరం లేదు, వేసుకోవాలి. నా సంతోషానికి ఆయన అంటే సరే అన్న. తర్వాత ఆలోచన చేసుకున్నాను, ఎందుకు ఇక వాళ్ళందరూ చెప్పాను, వీళ్ళందరికీ ఎంత అంటే ఇంత కార్యం జరిగిందంటే మరి నాకు సంతోషానికి అందరినీ పిలుచుకొని వాళ్ళకు కూడా నేను ఈ మాట సాక్ష్యం చెప్పి వాక్యం కూడా చూపిస్తారు. ఎందుకంటే దేవుడు చేసిన మేలుడు కాబట్టి మరి అందరూ వచ్చిన దానికి కూడా మరి ఒకసారి వందనాలు చేస్తూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు. పాస్టర్ గారు సెలవు తీసుకుంటాం. సమయంలో సహోదరి బ్యూలా తన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి ఒక క్లుప్తంగా తన జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేశాడో అవన్నీ కూడా క్లుప్తంగా సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఓ 10-15 నిమిషాలు వాక్యమని కంప్లీట్ చేసేసుకున్నాం. రండమ్మ.
అనొచ్చు ఇది పెట్టుకో ఇది ఉండాలి క్లారిటీ వచ్చింది వాయిస్ పెద్దగానే ఉంటుంది. నీకు కాదు దీనికోసం పడుకో పడుకో వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెప్తున్నాను. ఇది నా యొక్క సక్సెసే కాదు. ఎందుకు అని అంటే నేను ఒక్కదాన్ని ప్రార్థన చేయడం వల్ల ఇది సాధ్యం కాలేదు. ఆ సంఘము మళ్ళీ తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తూ అందరికీ ప్రేయర్ చేయండి, ఇట్లుంది ప్రేయర్ చేయండి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ విశ్వాసంతో నాకు ప్రేయర్ చేసిర్రు. అండ్ ఇంకా 3-4 నెలల నుంచి ఇలా దీని గురించి టెన్షన్ పడుతున్నప్పుడు వస్తుందో రాదో అని చెప్పినప్పుడు ప్రతి సంఘంలో బల్ల దగ్గర ప్రార్థన చేయడం ప్రతిసారి అట్లా పాసిబుల్ అయింది. మళ్ళీ ఇంకా 3-4 డేస్ ఉంది ఎగ్జామ్ కనుక మళ్ళీ పాస్టర్ అన్న దగ్గరికి పోయి పాస్టర్ అన్న ఏంది పరిస్థితి, ఇక 3 రోజులైతే ఎగ్జామ్ ఉంది అంటే ఏం భయపడకమ్మా, ఒకటి నీకే ఇచ్చిండు దేవుడు, ఖచ్చితంగా అది నీకే ఎట్లయినా నీకే వస్తుంది, టెన్షన్ పడకని చాలా ధైర్యం చెప్పారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ రేపు రిజల్ట్స్ వస్తాయి అనగా కూడా చాలా టెన్షన్ అయింది చాలా. ఎందుకు అని అంటే 33 డిస్ట్రిక్ట్స్లలో అందరిని ఒకటేసారి పిలిచి ఇవ్వడము, మళ్ళీ అదేవిధంగా ఒక్కొక్క పోస్ట్కి ఇద్దరిని సెలెక్ట్ చేసిర్రు అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్క పోస్టే ఖాళీగా ఉంది మా దగ్గర అయితే ప్రజెంట్. ఇంగ్లీష్కి అయితే ఒకటే పోస్ట్ ఖాళీ ఉంది నేను చేసేదానికి. దానికి ఇద్దరిని పిలిచారు. ఇద్దరిట్లో ఆమె సేమ్ పోటీ, ప్రతి ఎగ్జామ్లో మనకు పోటీ. ఇప్పటివరకు అయితే నేను 4 ఎగ్జామ్స్ రాసినా 4 ఎగ్జామ్లో ఎవరైతే పోటీ ఉన్నారో ఆమెనే మళ్ళీ నాకు పోటీగా వచ్చింది. ఇద్దరికి సేమ్ టాలెంట్ ఉంది కదా దేవుడా, ఇద్దరికి సేమ్ అన్ని మార్క్స్. ఆమె కూడా క్రిస్టియనే, వేరే అంటే ఆమె కూడా కాదు, వేరే డినామినేషన్, కాకపోతే క్రిస్టియనే. ఎట్లా ప్రభు ఇది నాకు వస్తుందా అని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డాను. ముందు రోజు మళ్ళీ పాస్టర్ దగ్గరికి వచ్చి పాస్టర్ ఇట్లుంది పరిస్థితి, ఆమె కూడా క్రిస్టియనే, ఏం చేద్దాం 1:2 వరకు వచ్చినాను, ఈ 2 డేస్లో తెలిసిపోతుంది ఏంది పరిస్థితి అన్నప్పుడు పాస్టర్ అన్న ఒక విషయం వాక్యం ద్వారా ఒక మాట చెప్పిండు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, మోషేకి తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడమ్మా, నువ్వేం బాధపడకు, నీకు గొప్ప జనంగా చేస్తా అన్నాడు దేవుడు, చేస్తాడు. పోయిన్ని రోజులు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా అని చాలా ధైర్యం చెప్పిండు. అయినప్పటికీ కూడా బాగానే టెన్షన్ అయింది. కానీ బయటికి వచ్చి మరి పాస్టర్ అన్న ఏం కాదమ్మా, నేను వచ్చి చెప్తున్నా ఖచ్చితంగా దేవుడిని పక్షాన ఉన్నాడు, ఇన్ని సాధించినావు, నువ్వు గిజ్ సాధించావా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ అవిశ్వాసం పోతుంది, విశ్వాసంగా ఉండు అది అని చెప్పి బాగానే అన్నాడు. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ప్రేయర్ చేసుకున్న దేవుడా, ఇప్పటివరకు అయితే ప్రేయర్తో నేను విశ్వాసంతో ప్రతిసారి పాస్టర్ అన్న విశ్వాసం నాకైతే నేను జెన్యూన్గా నేను ప్రేయర్ వల్లనే ఇది సాధ్యమే. నేను ఏదైనా కావాలనుకుంటే పట్టుబట్టి అడుగుతా దేవుడిని, దేవుడా నాకు ఇది కావాలి, నువ్వు ఏమైనా వేసుకున్న సంబంధం లేదు, నాకైతే ఇది కావాలి, ఒక మనిషితోటి మాట్లాడినట్టుగా నేను దేవునితో మాట్లాడతాను అనమాట. అట్లా ఇచ్చిన తర్వాత నాకు అన్ని రిజల్ట్స్ వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. నా సబ్జెక్ట్ ఒక్కటే రాలేదు ఆ రోజైతే. నాకు నిద్ర పడతలేదు, తిండి అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. దేవుడా ఏంది ఇది, అందరి రిజల్ట్ ఇచ్చినావు నాకెందుకు ఇస్తలేవు అని 12 o'clock లేచి 1 o'clock చూసి ఆ 2 o'clock ఏదైతే అవుతుంది ఇంకా 2 o'clock ఓపెన్ చేద్దాము అని ఫోన్ పడుకోకుండా 2 o'clock అట్లా ఫోన్ ఓపెన్ చేసి ఇంకా నా జోనల్ పోస్ట్లో ఏది ఉంది ఇంగ్లీష్ అని చూసేసరికి ఇంగ్లీష్ కనపడ్డది. తర్వాత నా నైట్ లేచి ప్రేయర్ చేసి దేవుడా హాల్ టికెట్ నెంబర్ నాది ఉండాలి, ఏదేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు ఇస్తానన్నావు కదా ఇచ్చేయాలి నువ్వు అని చెప్పేసి చూసుకునేసరికి చాలా సంతోషం అయిపోయింది. నా హాల్ టికెట్ నెంబర్ అక్కడ కొడుతుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది. అవ్వ దేవుడా నాకు అనుగ్రహించిన అని మస్తు సంతోషం. ఆ నైటే ఇంకా నైట్ ప్రేయర్ మోకళ్ళ ముందు ఉండి దేవుడు నువ్వు నాకు ఇచ్చినావు, నాకు అర్థమైపోయింది నేను నీ దృష్టిలో నేను ఉన్నా అని చెప్పేసి ఇక చాలా ఆనందం అయిపోయింది అనమాట. నెక్స్ట్ నేనే పాస్టర్ దగ్గరికి వచ్చిన అనమాట. అన్న వచ్చింది అని అంటే నేను చెప్పినా కదా అక్క దేవుడిని తోడై ఉంటాడని, నువ్వు టెన్షన్ అనవసరంగా పడ్డావు, అందుకు ఇచ్చిన దేవుడు అంతే ఇంకా అని చెప్పేసి చెప్పినమాట. తర్వాత ఇంకొక మళ్ళీ తీసిన తర్వాత కీర్తనలు 127తో దేవుడు మళ్ళీ పాస్టర్ అన్న నాకు మాట చూపించింది అనమాట. అర్ధరాత్రి పడుకున్న వేళల్లో దేవుడు నీకు బహుమానం అనుగ్రహిస్తానని చెప్పిండు కదమ్మా, అందుకని నీకు 2 గంటలకి దేవుడు నీకు బహుమానం అనుగ్రహించిండు అని చెప్పి చెప్పిండు. ఆ మాట నిజంగా నెరవేరింది అనమాట. నా లైఫ్లో ఆ ఒక మాట అనేది నెరవేరింది. ఇదే అనుకున్నా, మా అమ్మ నాన్న బతుకున్నప్పుడే నాకు జాబ్ రావాలి అని బాగా ప్రార్థన చేసిన. బట్ వాళ్ళు ఉండగానే నాకు జాబ్ అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడి వెనుకల్లో దీవించింది కాక. ఈ సమయంలో
వాస్తవానికి చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. దేవుడు చేసిన మేలును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అన్నీ గుర్తుకు రావు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఈ మధ్యలో జరిగింది, హాల్ టికెట్ అంతా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చెప్పింది ఆశీర్వాదం అని చెప్పినట్టుంది. ఆయన అసలే నమ్మల. ఏమన్నాడు తెలుసా? ఇంకోసారి చెక్ చేసుకోమంటున్నాడంట. పొరపాటున ఉందేమో ఇంకోసారి. కానీ నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్లో ఒక మాట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఏమిచ్చును. అదే అలసిపోయింది, 1 o'clock ద్వారా చూసింది, అలసిపోయింది, పడుకుంది. దేవుడు ఎమ్మటే ఇవ్వటం ఇచ్చేసేసాడు. అద్భుతం. నిజంగా దేవుడు చేసిన మేలు ఒక మనిషికి తన జీవితంలో ఎంతైనా రుణస్తుడే. ఈరోజు మన జీవితాలు దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి దేవునికి అన్నడు కూడా మనం రుణస్తులమే. అయితే దేవుడు తన పక్షాన చేసిన కార్యాన్ని బట్టి మనకు చిన్న ప్రార్థన చేద్దాం అన్నారు. తనకిచ్చిన దేవుడు జాబ్ ఇచ్చిన దాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీవే దేవుడు, నీవు ఒక్కడవే దేవుడు, నువ్వు సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీవు ప్రేమించినటువంటి నీ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనుషులందరి కోసం పాపముల చేత అపరాధముల చేత మేమందరము చచ్చిన వారమై ఉండగా నీతిమంతుడైనటువంటి నీ కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మా అందరి కోసము బలియాగం అర్పించినటువంటి దైవమా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఆత్మదేవుడా, ఆలోచనకర్త, నీకే కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ సమయంలో ఏ గృహంలో నీ యొక్క కుమారులను, ఈ కుటుంబ యజమానులు అయినటువంటి మామగారిని బట్టి, యోబు గారిని బట్టి, అత్తమ్మని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె బ్యూలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం కొరకై నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో కష్టపడి, ప్రయాసముతోని కష్టపడి, చదువుయందు అభ్యాసం చేసి, పట్టుదల కలిగి, నిత్యము పోరాటము చేసి, చదువును నాయన జ్ఞానము దయచేసి, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి, జ్ఞానం ఇచ్చినందుకు ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా, ప్రతి క్లాసులో కూడా ఆ బిడ్డ ఉత్తీర్ణురాలయ్యి చివరికి నాయన ఆ ఉద్యోగమును కూడా ఆ బిడ్డకు సాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ చెప్పినట్టుగా, ఆ బిడ్డ జీవితంలో సాక్ష్యం చెప్పినట్టుగా తండ్రి, అంచున ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రభు మీరు ఆశగల ప్రాణాన్ని దేవుడు గనుక తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను నాయన ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ధైర్యపరచండి. ఇంకా ముందుకు నాయన ఉద్యోగం చేస్తుండగా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదలను అనుగ్రహించండి. కుటుంబం అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సమస్తము నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని వచ్చినటువంటి అన్నగారిని కూడా, రమేష్ అన్నగారిని బట్టి నీకు స్తోత్రాలు. వారు ఆ బిడ్డకు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ జీవితమును తర్వాత అదేవిధంగా తనకిచ్చినటువంటి పదవిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులు ప్రభువా మహిమదాసు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము తెలియజేస్తుండగా మా అందరికీ కావలసినటువంటి సత్యమైన మాటలు వినిపించడానికి మీరే మాట్లాడమని సమస్తమునికే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.